నేను విశాఖపట్నంలో ఏఐ సమిట్, ఫ్యూజన్ ఏఐ సమిట్కి పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ సమిట్ వల్ల చాలామంది ఇండస్ట్రీ పార్ట్నర్స్, ఐటీ ఇండస్ట్రీ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్, అదర్ ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్కి ఒక మంచి నాలెడ్జబుల్ సెషన్ క్రియేట్ చేయాలి. ఇండస్ట్రీ ఎలాగ ఆలోచిస్తుంది, స్టూడెంట్స్ ఎలా ఎంపవర్ అవ్వాలి అనే దాని మీద ప్రధానంగా సెమినార్స్ కండక్ట్ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ క్వార్టర్ కూడా ఒక సెమినార్ కండక్ట్ చేయడానికి ఇక్కడ ఏపీడిటిఐ, డీప్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో శ్రీధర్ కోసరాజు గారు అండ్ వాళ్ళు ప్రత్యేకించి ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రెండో సమ్మిట్ అటెండ్ అవ్వడం, ముఖ్యంగా ఎలాంటి సెషన్స్ వల్ల మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఇండస్ట్రియల్ నాలెడ్జ్ కొంత తెలుస్తుంది, ఇండస్ట్రీ వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారనే విషయాన్ని కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను ఇక్కడ పాల్గొనడం ఖచ్చితంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా మన రేపు జరుగుతున్నటువంటి ఈవెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఎన్నో సంవత్సరాలుగా మనకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి, ఒక ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మన రాష్ట్రానికి రావాలని చాలామంది ఆశపడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన 14-19లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆయన ప్లాన్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. మరి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా గతంలో 14-19లో చేసినటువంటి తరుణం మనందరికీ తెలిసిన విషయమే. మరి ప్రభుత్వం మళ్ళీ ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయమని, దానికి వేగవంతం చేయమని అటు కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రివర్యులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి చెప్పడం జరిగింది. మరి మనందరూ కోరుకున్నటువంటి ఎయిర్పోర్ట్ రేపు గౌరవ ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఒక మంచి పండగ వాతావరణం అక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి హోదాలో మన రాష్ట్రం రావడం, మరీ ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికని తీర్చుకోవడం, అందరూ కూడా ఆ ఈవెంట్లో భాగస్వామ్యం అవ్వాలని సుమారు 3 లక్షల ప్రజానికం అక్కడ వస్తున్నారు. మరి అంతేకాకుండా మన ప్రాంతానికి ఉత్తరాంధ్రకు ఉన్నటువంటి దింసా డ్యాన్స్ ఏదైతే ఉందో ఆ దింసా డ్యాన్స్ ప్రదర్శన కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక మంచి వెల్కమ్ కల్పించాలి. ఎందుకంటే ఒక ప్రజానాయకుడికి ప్రజలు ఇచ్చినటువంటి స్వాగతమే వాళ్ళకి పెద్దగా కోరుకునేది. మరి ఆయన వస్తున్నందుకు ఆయనకి ఆస్వాదించడానికి దింసా డ్యాన్స్ని సుమారు 13,000 మంది బాలికలతో ఒక డ్యాన్స్ పెట్టడం జరుగుతుంది. 13,000 బాలికలు అందరూ కూడా రేపు గిన్నిస్ రికార్డులోకి ఎక్కబోతున్నారు. ఎందుకంటే దింసా డ్యాన్సు ప్రపంచం అంతా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారు తెలిగిస్తున్నారు, ఒక గిన్నిస్ రికార్డు కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఉన్నటువంటి ప్రజానికానికి ఇది ఖచ్చితంగా ఒక మైలురాయి కింద ఉంటుంది. ఎందుకంటే ఈ కనెక్టివిటీ వల్ల మన ప్రాంతం అంతా కూడా అనేక అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ గ్రోత్ ఇంజిన్కి రేపు ఇనాగ్రేషన్ అవుతుంది. అందరూ కూడా దీన్ని భాగస్వామ్యం చేయాలి, మనం అందరూ కూడా ఓన్ చేసుకోవాలి. ఇదేదో ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య కాదు, ఇది మన అందరి కోసం నిర్మాణం చేసినటువంటి ఎయిర్పోర్టు. ఖచ్చితంగా మనందరికీ కూడా భవిష్యత్ కాలంలో మంచి జరుగుతుందన్న విషయాన్ని తెలియజేసుకుంటాను. సార్, ఇప్పుడు క్రెడిట్ పైన కూడా పెద్ద డిస్కషన్ నడుస్తూ ఉంది. ఏదైనా 2026లో టేక్ ఆఫ్ అవుతుంది అనేది ఒక నినాదం ఏ గవర్నమెంట్ వచ్చింది, దీని మీద ఏం చెప్తుంది? అంటే ఇదే కాదు, అంటే అనేక విషయాల్లో కూడా క్రెడిట్ చోరీ జరుగుతుంది. 14-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం చేయాలని కార్యరూపం చేసి 80% ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. క్రమేణా వచ్చినట్టు ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా అప్పుడు గవర్నమెంట్లో రావడానికి కూడా ప్రజల్ని వ్యతిరేకం చేసేలాగా ఎర్ర బస్సు రాని చోట ఎయిర్పోర్ట్ ఎందుకు, మీ అందరూ కూడా నిలబడండి, నేనే దాన్ని ఆపుతానన్న వ్యక్తి ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఎయిర్పోర్ట్ నేనే కట్టాను, ఎయిర్పోర్టు నా వల్లే జరిగింది, ఎయిర్పోర్ట్ వల్లే దానికి కావాల్సినవన్నీ కూడా నేనే చేశానని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి వాళ్ళకి ఎందుకు 5 ఏళ్ళు సరిపోలేదు? వాళ్ళకి ప్రజలు 5 ఏళ్ళు పరిపాలన అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి టైంలో వాళ్ళు ఎందుకు కట్టుకోలేకపోయారు? ఈరోజు వచ్చి క్రెడిట్ చోరీ చేయడం అనేది ప్రజలు ఎవరు కూడా నమ్మబోరు. ఖచ్చితంగా మీ మనస్సాక్షిని మీరు అడగండి, ఉత్తరాంధ్రకి మీరు ఏం చేస్తారనేది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతనని పోలవరం వాటర్ని ఉత్తరాంధ్ర తీసుకురావాలని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు తలంపు చేస్తే మీరు ఎంత బడ్జెట్ ఇచ్చారు? మీకు ఇచ్చిన 5 ఏళ్ల కాల పరిమితంలో మీరు ఎందుకు అసలు కనీస బడ్జెట్ దాన్ని కేటాయించలేదు? పోలవరం పనులన్నీ కూడా ఆపేసడం జరిగింది. అది మీరు ఉత్తరాంధ్రకు ద్రోహం చేసినట్టు కాదా? అలాగే భావనపాడు పోర్ట్ అని గతంలో పెట్టడం జరిగింది, దాన్ని మూలపేట మీద మార్చారు. కొంత తప్పు లేదు, కానీ కంప్లీట్ చేశారా?
దాన్ని కంప్లీట్ చేయలేదు. అసలు ఉత్తరాంధ్రకి మీరు చేసింది ఏంటని కూడా మీరు ముందు మాట్లాడాలి. కనీస అవసరాలు ప్రజల దృష్టిలో పెట్టుకోకుండా, యువతను దృష్టిలో పెట్టుకోకుండా ఏదో మీ పరిపాలన చేశాము, మేము ఏదో వెల్ఫేర్ చేశాము, ప్రజలు మాకు ఓట్లు వేసేస్తారనేది ఈ ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. ప్రజలకు కోరుకునేది అభివృద్ధి, అవకాశాలు మనకు రావాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, చదువుకున్న ప్రతి ఒక్కడికి కూడా మంచి చేకూర్చేలా ఒక ప్రభుత్వం అవకాశం కల్పించాలన్న ఆలోచన ప్రజలందరికీ ఉంది. అలాంటి నిర్ణయాలు ఏది కూడా మీరు తీసుకోలేదు. అటు రైతుని మీరు బాగు చేయలేకపోయారు, యువతకు బాగు చేయలేకపోయారు, మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మీరు బాగు చేయలేకపోయారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్యాక్ వెళ్ళిపోయింది, పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ బ్యాక్ వెళ్ళిపోయింది, అలాగే ఇండస్ట్రియల్ కూడా చాలామంది రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇవేవి కూడా మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకుని ముందు మాట్లాడండి. మీరు ఈరోజు వచ్చి ప్రజలకి ఏదో వచ్చి మీ మాయ మాటలు చెప్తే ప్రజలు ఎవరు కూడా నమ్మబోరు. ఖచ్చితంగా దీన్ని మీకు ఎటువంటి హక్కు లేదని సంగతి కూడా తెలియజేసుకున్నాను.